రైట్, ఒక్క నిమిషము ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు లైవ్ లో ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి గారు నమస్కారం. నమస్తే. ఆదినారాయణ రెడ్డి గారు మీరేంటి అమిత్ షా గారితో చాలాసేపు మాట్లాడారంట ఈ ఆంధ్రప్రదేశ్ లో? 10 నిమిషాలు ఇన్సైడ్ లో ఉన్నప్పుడు నాతో ఒక 3 నిమిషాలు వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది. నేను జగన్ రెడ్డి గారి పైన సీరియస్ యాక్షన్ జరగాలని కోరినా. ముఖ్యంగా వివేకానంద రెడ్డి కేసు కానీ ఇంకొక ఉండే కేసు అన్ని త్వరగా పరిష్కారం కావాలి కదా, డిలే అవుతుంది. లెటర్ కూడా విజ్ఞాపన పత్రం కూడా ఇచ్చారంట కదా? అవును, లెటర్ ఇచ్చిన, లెటర్ సబ్మిటెడ్. జగన్మోహన్ రెడ్డి మీద ఈ కేసులు ఇలా ఉండడం వల్ల ప్రజల్లో మన ఇది ఇంకా నమ్మకం ఆదరణ అవన్నీ ఏం రాయకుండా టేక్ ద సీరియస్ అగైనెస్ట్ ది కేసెస్ ఆఫ్ జగన్ రెడ్డి. ఏమన్నారు కాదు, ఆయన పేపర్ తీసుకుని చదివినాడు, హ్యాండ్ ఓవర్ టు కన్సర్న్ ఆఫీసర్. అదే కదా, ఆయన ఎవరైనా, నేనైనా మంత్రి అయినా మరొకరైనా చేసేది అదే. అంతే కదా మరి, అది చేయాల్సిన పని. దాన్ని పర్సూ చేసి దాన్ని టీంలో పెట్టి మళ్ళీ ఏంది ఏం కథ అని ఎంక్వైరీ చేస్తాడు. నాకు కూడా సెక్యూరిటీ కావాలని కూడా అడిగినారు రెండోది. అడగండి, పెంచండి అని, నేను విప్పుగా నాకు సెక్యూరిటీ కూడా పెంచండి అని. ఎందుకంటే నాకు అతని గురించి వ్యక్తిగతంగా తెలుసు. జగన్ రెడ్డి ఏమి చేయకుండా అన్ని విధ్వంసరచన చేసి వ్యవస్థను నాశనం చేసినాడు. నాశనం చేసిందని మనం గాడిలో పెట్టాలా? ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో కానీ లేకపోతే అక్రమాస్తుల కేసులో కానీ, అక్రమాస్తుల కేసులో కానీ, వివేకానంద రెడ్డి హత్య కేసులో కానీ, ఇటువంటి వాటిల్లో అతని విషయంలో అతను ఆ బెయిల్లోనే ఉండడం, తర్వాత సిబిఐ సీరియస్గా తీసుకోకపోవడం వల్ల ప్రజలు బీజేపీని కూడా అనుమానిస్తున్నారు అనే చర్చ జరిగిందా లేదా పార్టీలో? నా దగ్గర పార్టీలో రాలేదు కానీ సీరియస్ గా తీసుకోండి అని చెప్పిన. మీరు చెప్పారు సీరియస్ గా తీసుకోండి నేను చెప్పిన. అంటే మీ మనసులో ఎక్కడ సీరియస్ గా తీసుకోవట్లేదు ఉండబట్టే కదా? కాదు, మీ మనసులో ఎక్కడ సీరియస్ గా తీసుకోవట్లేదు ఉండబట్టే సీరియస్ గా తీసుకోండి అని చెప్పారు. కాదండి, డిలేడ్ జస్టిస్ డినైడ్. మనము త్వరగా తీసుకోవాలా అనేది కంపల్సరీ ఐటమ్. అదే సార్, మా యొక్క అది మీరు విశ్లేషణ ఏమైనా చేయొచ్చు కానీ నేను చెప్పే మాట సీరియస్ గా తీసుకోవాలా. నేను నా సొంత కవిత్వం ఏం చెప్పట్లేదు. మీరు సీరియస్ గా తీసుకోవాలి సార్ అని మీరు అమిత్ షా గారి దృష్టి తీసుకెళ్లారు. వాట్ డస్ ఇట్ మీన్? సీరియస్ గా తీసుకోవట్లేదు మనం కాబట్టి ఇకనైనా సీరియస్ గా తీసుకోండి అనే కదా అర్థం. ఇప్పుడు దాన్ని ఎట్లయినా అబద్ధించచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇప్పుడు మేము 6 పథకాలు చెప్పినాం గ్యారంటీలు, అవి కూడా చేయాల్సిందే. ఏదైనా చెప్పిన మాటను దాటవేయకూడదు, ఫాస్ట్ గా చేయాల్సిందే. ప్రజానాడి మాకు ఇంత మ్యాండేటరీ ఇచ్చినారంటే మేమందరం పరిస్థితులు బట్టి పరిగెత్తామని. ఇప్పుడు మీకు అభ్యంతరం లేకపోతే మీరు అమిత్ షా గారికి ఇచ్చిన